ఏ నియోజకవర్గం డీలర్ మీరు? మేము కడీరి ఒక డీలర్. ఇప్పుడు తీసుకుని ఎంతకాలం అవుతుంది? 3 months అయింది మేము తీసుకుని. అంటే ఫస్ట్ ఒక డీలర్షిప్ తీసుకునేటప్పుడు ఒక కామన్ ఆడియన్కి ఉన్న డౌట్, అసలు ఇనీషియల్గా వాళ్ళు ఏమైనా డిపాజిట్ తీసుకుంటున్నారని చెప్పి ఒక డౌట్ ఉంటుంది. డిపాజిట్ ఏమైనా తీసుకున్నారు? డిపాజిట్ ఏం లేదు, డైరెక్ట్ మేము వెహికల్స్ తీసుకుని కస్టమర్స్కి మంచి క్వాలిటీగా మంచి సర్వీస్ ఇచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాము. సో ఇంకొక డౌట్, ఇప్పుడు మీరు 3 months జర్నీలో మీకు ఏమైనా చిన్న చిన్న క్లెయిమ్స్ లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే స్పేర్ పార్ట్స్ ఎంత టైంలో డిప్లాయ్ చేస్తున్నారు? ఇక్కడ మేము 1 dayలోనే చేసేస్తున్నాం. ఇంకా అన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, లైక్ బ్లేడ్ కావచ్చు, లైటింగ్ కావచ్చు, ఇవి నార్మల్ ప్రాబ్లమ్స్, అవి 1 dayలోనే కంప్లీట్ చేసి ఇస్తున్నాము. ఇంకోటి మీకు వారంటీ క్లెయిమ్స్, బ్యాటరీ లాంటివి ఏమైనా ఇబ్బందులు వస్తే బ్యాటరీ రీప్లేస్మెంట్కి ఎంత టైం అవుతుంది? మేము 2-3 days తీసుకుంటున్నాం. ఆ డైరెక్ట్గా వేణు సార్కి సపోర్ట్ తీసుకుని మేము క్లెయిమ్ చేసి ఇస్తున్నాము. ఇప్పుడు మీ దగ్గర స్పేర్ బ్యాటరీస్ మెయింటైన్ చేయమన్నారు ఎప్పుడైనా? మీరు మెయింటైన్ చేస్తున్నారా? ఇప్పుడు దాకా మీరు 3 monthsలో ఎన్ని వెహికల్స్ సేల్ చేశారు? 30+ వెహికల్స్ సేల్ చేసాం. ఓకే. సో ఇప్పుడు వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎటువంటి సపోర్ట్ ఉంటుంది? కంపెనీ సైడ్ మంచిగా సపోర్ట్ ఉంది, ఏం ప్రాబ్లం వచ్చినా త్వరగా రెస్పాండ్ అవుతున్నారు. అండ్ మా దగ్గరగా ఉండడం వల్ల ఏం ప్రాబ్లం ఉన్నా వెంటనే వెళ్ళి తెచ్చుకుని మేమే కస్టమర్ సర్వీస్ ఇస్తున్నాము. సో మీరు ఓవరాల్గా వేణు మోటార్స్కి ఒక 10 మార్కులకి ఎన్ని మార్కులు ఇస్తారు? 9. నేను సిద్దిపేట అండి, తెలంగాణ స్టేట్ నుంచి. దసరాకు ముందు 7వ తారీఖున ఓపెన్ చేశాను, October 7. 3 months, ఆల్మోస్ట్ 3 months కంప్లీట్ అవ్వస్తుంది. నేను ఫస్ట్ 20 vehicles స్టార్ట్ చేశాను, తర్వాత మళ్ళీ ఒక 10 vehicles బుక్ చేసుకున్నాను, ఆల్రెడీ వచ్చేసాయి. నాకైతే సేల్ బాగానే ఉందండి. మీరు అడిగిన పాయింట్ అదే డీలర్షిప్ తీసుకోవడానికి ఏమన్నా డిపాజిట్స్ అండి? 0 డిపాజిట్ అండి, అసలు రూపాయి కూడా తీసుకోలేదు. మీరు ఇంతే తీసుకోవాలి అనే కండిషన్స్ కూడా ఏమీ లేదు. మన బడ్జెట్ తగ్గట్టుగా మినిమం 10 vehicles తీసుకొని మ్యాక్సిమం 40 ఎన్ని కావాలంటే అన్ని ఇస్తామన్నారు. బాగానే ఉంది, అందుకే నేను 20తో స్టార్ట్ చేస్తాను, తర్వాత 10 తీసుకున్నాను. సేల్ కూడా బాగానే ఉంది, ఏదైనా అడిగితే కూడా సపోర్టింగ్ కూడా రెస్పాన్స్. అంటే కొంతమంది చెప్పే ఆరోపణ ఏంటంటే ఫస్ట్ డీలర్షిప్ తీసుకున్నప్పుడు ఒకలాగా ఉంటుంది, వన్స్ వెహికల్ సేల్ చేసిన తర్వాత ఏమైనా వారంటీ క్లెయిమ్స్ వస్తే తర్వాత చేస్తాం అని అంటున్నారని చెప్తున్నారు. అంటే ఇప్పుడు నేను ఈ 3 years ఎక్స్పీరియన్స్ నేను చేసింది ఏంటంటే వేణు మోటార్స్లో అదైతే లేదండి. ఏదైనా కాల్ చేయగానే ఇమ్మీడియట్ రెస్పాండ్ అవుతారు. బట్ స్పేర్స్ అక్కడ నుంచి ఇక్కడి దాకా రావాలంటే కొద్దిగా టైం పడుతుంది. బట్ ఆ టైం కూడా మేము వెయిట్ చేయకుండా కస్టమర్కి ఇమ్మీడియట్గా మా దగ్గర ఉన్న స్టాక్ రిలీజ్ చేసుకొని అది మేము తర్వాత క్లెయిమ్ చేసుకుంటున్నాం. మీరు మార్జిన్కి సాటిస్ఫై అవుతున్నారా వాళ్ళు ఇచ్చే మార్జిన్కి? అంటే మార్జిన్కి అయితే కంపల్సరీగా ఎవరు సాటిస్ఫై అవ్వరు. బట్ ఏంటంటే ఇక్కడ మెయిన్ థింగ్ మేము మార్జిన్ చూడట్లేదు. అంటే వేణు సార్ చెప్పినట్టుగానే మేము కూడా అదే ఫాలో అవుతున్నాము. మార్జిన్ కాకుండా క్వాలిటీ మెయింటైన్ చేసి ఏంటంటే రేపు పొద్దున మనకి అది ప్రాబ్లమ్స్ రావు, కంప్లైంట్స్ రావు. సో కంప్లైంట్స్ రావట్లేదంటే మనం ఆటోమేటిక్గా ప్రాఫిట్లో ఉన్నట్టు. ఇప్పుడు మనం మార్జిన్ తీసుకొని ఆయనకి ఇబ్బంది పెట్టి మనం ఫుల్ మార్జిన్ తోటి వెళ్ళాం అనుకోండి, ఈయనైతే మార్జిన్ ఇవ్వనన్నారు, స్టాండర్డ్ మార్జిన్ మెయింటైన్ చేస్తున్నారు, ఇలాగైతేనారంటే లేకపోలేదు అన్నారు. ఎందుకంటే నేను క్వాలిటీ మెయింటైన్ చేయాలి అని అన్నారు. సో ఇది కాకుండా మనం బయటికి వెళ్ళాం అనుకోండి, అక్కడ ఫుల్ మార్జిన్ వస్తుంది, అక్కడ మనకు సర్వీస్ ప్రాబ్లమ్స్ రావచ్చు. ఈ ప్రాఫిట్ అంతా మార్జిన్ అంతా ఆ సర్వీస్లోకి వెళ్ళిపోతుంది, అక్కడ రెస్పాన్స్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ ఈ 3 months మేము ఫేస్ అయిన ఎక్స్పీరియన్స్ అయితే ఓవరాల్గా గుడ్ అండి, బాగుంది. ఇప్పుడు మీకు మార్కెట్లో చాలా కంపెనీస్ వచ్చేసినాయి. వేణు మోటార్స్ లాంటి వెహికల్స్ ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాయి, ఇంకా ఎక్కువ మార్జిన్ కూడా ఇస్తాను. మీకు అలాంటి ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా? వచ్చాయండి, అంటే వన్స్ షోరూమ్ ఓపెన్ చేసిన తర్వాత 3 months నుంచి చాలా వరకు వచ్చాయి కంపెనీస్ కూడా, మనం పేరు చెప్పకూడదు. ఇంకోటి కూడా ప్లాన్ చేస్తున్నారు? లేదు, అంటే వేణు మోటార్లోనే, అంటే వేణు మోటార్దే ఇంకొక బ్రాంచ్ ఓపెన్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాను. చాలా వరకు వచ్చాయి, నేను రిజెక్ట్ కూడా చేస్తాను. అంటే మాకు ఇలా ఏం చెప్పలేదు, బట్ నేను అగ్రిమెంట్ ఉందని మేము వేణు మోటార్ తప్ప ఏది పెట్టకూడదు యాజ్ పర్ రూల్ అని చెప్పేస్తున్నాను. వాస్తవంగా చెప్పాలి, రూల్ కాబట్టి మనసులో ఉందా? లేదు, నేను చెప్తున్నాను, అట్లా వీళ్ళేం పెట్టలేదు రూలు. మల్టీ బ్రాండ్ డీలర్స్ కూడా ఉన్నారు మన దగ్గర వేణు మోటార్స్లో. బట్ నేను అలా పర్సనల్గా ఒపీనియన్ నేను అలా చెప్తున్నాను అనమాట. వచ్చిన వాళ్ళకి లేదండి మేము వేణు మోటార్స్ వేరే పెట్టకూడదని చెప్పేస్తున్నాం. వాళ్ళు ఇంకోసారి మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేయకుండా అనమాట, అలా అక్కడికి కట్ చేస్తాం. మీరు వేణు మోటార్స్ 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10కి 9 అండి. అదే 3 months అవుతుంది కాబట్టి ఇంకొక 3 months, అంటే ఒక 3 monthsలోనే మొత్తం చెప్పలేం కదా. ఈ 9 marks ఇచ్చినామంటేనే మీరు అర్థం చేసుకోవాలి, 3 monthsకే 9 marks. క్వాలిటీ కానీ సర్వీస్ కానీ ఎలా ఉంది. మీకు ఏమైనా ప్రెజర్ ఉందా అంటే మీకు మంత్లీ ఇంత సేల్ చేయాలి అలాంటివి? అట్లేం లేదండి, అంటే ప్రెజరు ఒకరు ఇవ్వాల్సిన ప్రెజర్ కాదండి. మన ఓన్గానే మన ఎక్స్పెండిచరు, రెంట్లు కానీ మన స్టాఫ్ కానీ ఇవన్నీ ప్రొవైడ్ చేసుకోలేదు. ఒక 6 months వరకు అసలు ప్రాఫిట్. ఎన్ని సేల్ చేశారు ఇప్పుడు దాకా? నాది ఒక 18 vehicles అయ్యాయి. 18 vehicles అయ్యాయి. స్టార్టింగ్ మంత్ 4 పోయాయి, తర్వాత 6 అయినాయి, తర్వాత 6 అలా పెరుగుతూ వస్తుంది. మీరు ఎక్కడి నుంచి సార్?
పటాన్చెరు ఉన్నది. మీ పేరండి? దీపక్ గారు. సో మీరు అసలు ఈవీ ఇండస్ట్రీ ప్రీవియస్ నుంచి అవగాహన ఉందా మీకు? లేదండి, నాది ముందు బ్యాటరీ షాప్ ఉంది. వేణు మోటార్స్ బాగుందనేసి వచ్చినాను, వేణు సార్ కలిసినాను. సరే డీలర్షిప్ కోసం అయితే డిపాజిట్ లాంటివి ఏమి తీసుకోలేరు, ఎన్ని వెహికల్స్ కావాలో పెట్టండి అని చాలా సపోర్ట్ ఇచ్చారు. మీరు ఇలా పెట్టండి, ఇట్లా సేల్ చేయండి అనేసి. ఫస్ట్ నేను 10 వెహికల్స్ తీసుకున్నాను, సేల్ అయిపోయిన 15 డేస్లోనే. మళ్ళీ ఇప్పుడు 20 వెహికల్స్ నిన్ననే అక్కడికి వచ్చి పెట్టిన 15 రోజుల్లోనే 10 వెహికల్స్ సేల్ చేశారు. 3 డేస్ బిఫోర్ ఇంకా 20 వెహికల్స్ తెప్పించాను. సేల్ బాగుంది, క్వాలిటీ బాగుంది, ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు, క్వాలిటీ బాగుంది. చిన్న సమస్యలు ఉన్నాయని సార్ అప్పుడే వెరిఫై చేసేస్తారు. వాళ్ళ స్టాఫ్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తారు. క్వాలిటీ బాగుంది, మనకు లాభం తర్వాత. ఇప్పుడు క్వాలిటీ మెయింటైన్ చేయాలి. మనం ముందే కొత్తగా బిజినెస్ స్టార్ట్ అయినాను, మనకు క్వాలిటీ కావాలి అనేసి. మీరున్న ఏరియాలో ఇంకా తక్కువ ప్రైస్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏమైనా ఆఫర్ చేస్తున్నారు? ఉన్నాయి, 1,00,000కే 3 అనేసి ఉన్నాయి. అవి చూసినా అవి క్వాలిటీ అయితే లేవు. నేను ముందే బిజినెస్లో కొత్త, అవి చూసినాను, మళ్ళీ ఇక్కడికి వచ్చి చూసినాను. ఇప్పుడు సార్ కొత్త మోడల్ లాంచ్ చేశారంటే నేను ఇక్కడ చూడడానికి వచ్చినాను. ఫస్ట్ ఇక్కడ చూసి సాటిస్ఫైడే. అవి ఒక 10 వెహికల్స్ ఇప్పుడే ఆర్డర్ చేసినాను, అవి రేపు పంపిస్తాను చెప్పారు. మరి మీరు ఎప్పుడు అనుకోలేదు ఇంకా తక్కువ ప్రైస్కి ఇస్తే బాగుంది, ఇంకా సేల్ చేయొచ్చని? తక్కువ ప్రైస్ అని మనకు క్వాలిటీ కావాలి. కస్టమర్స్ క్వాలిటీ అయితే నాకు ప్రైస్ రేపు పెట్టడానికి రెడీగా ఉన్నారు అనుకుంటున్నారు మీరు? పెడతారు. ఇప్పుడు తీసుకెళ్ళేసి 1,00,000కి 3 వెహికల్ తీసుకెళ్ళి 3 రోజుల్లో పడేసుకోవడానికి పెడితే ఇది మంచిగా 3 years వరకు నడిపించవచ్చు. బాగా స్ట్రాంగ్ ఉన్నాయి, మీరు చూసిండొచ్చు. ఇప్పుడు సో మరి వేణు మోటార్స్ నుంచి ఇప్పుడు మరి 36,000 రూపాయలకే స్కూటర్ ఇస్తున్నారు, మరి అది క్వాలిటీ ఉందని అనుకుంటున్నారు? క్వాలిటీ ఉన్నది, మీరు చూడండి, ఇక్కడనే ఉంది కదా. యాజ్ ఎ డీలర్గా మీ అభిప్రాయం చెప్పండి. నేను అదే చూడడానికి వచ్చినాను, నచ్చింది, బాగున్నాయి. మరి ఇప్పుడు తక్కువ ప్రైస్ అయినా మరి తీసుకుంటారా వెహికల్స్? తీసుకుంటారు. ఇప్పుడు 40,000 వరకు ఉన్నది ఇక్కడ. బయట అంటే వేరే లో క్వాలిటీ ఉన్నాయి, అవి ఇవి కంపేర్ చేసి చూడండి, మీరు పోతూనే ఉంటారు. అంటే వీళ్ళు తక్కువ ప్రైస్లోనే మంచి క్వాలిటీ ఇస్తున్నారు అనుకుంటున్నారు? మంచి క్వాలిటీ ఇస్తున్నారు. సో ఓవరాల్గా 15 రోజులు మీరు సాటిస్ఫై అయ్యారు? సాటిస్ఫై అయినాను. సో మీరు వేణు మోటార్స్కి ఎన్ని మార్క్స్ ఇస్తారు 10కి? అంటే 15 డేస్లోనే 10 ఇవ్వచ్చు, కానీ ఇప్పుడు 9 ఇస్తాను. ఇంకా కొద్దిగా ఎక్స్పీరియన్స్ అయినాక ఇస్తాను. సార్ మీరు ఎక్కడి నుంచి సార్? మాది మలకల్ చెరువు సార్. మల్కాజ్గిరి? మలకల్ చెరువు. ఓకే, మీరు డిస్ట్రిక్ట్ తీసుకున్నారా డీలర్షిప్? తీసుకున్నాను, స్టాక్ అయితే ఉంది నా దగ్గర. మొన్న రీసెంట్గా ఓపెన్ చేసినాం షోరూమ్. కాకపోతే ఇప్పుడు సూర్యమాసం కదా, ఆ సూర్యం ముందు ఒక 4 వెహికల్స్ సేల్ చేసినాను. ఇంకా సూర్యం అయిపోతే మళ్ళీ స్టార్ట్ చేస్తాను. షోరూమ్ ఓపెన్ అయిపోయింది? షోరూమ్ ఓపెన్ అయింది, కాకపోతే ఇప్పుడు వస్తున్నారు పోతున్నారు చూసి సూర్యం బాగున్నాక తీసుకున్నాం అనుకుంటున్నారు. ఇప్పుడు దినాలు బాగలేదు కాబట్టి సేల్స్ తక్కువే ఉంది. ఇప్పుడు మీరు షోరూమ్ పెట్టేటప్పుడు జనరల్గా కొన్ని కంపెనీస్ కొన్ని నామ్స్ ఉంటాయి, మీరు మీ షోరూమ్ ఎంత లెంత్ ఉండాలి, ఎన్ని స్క్వేర్ ఫీట్ ఉండాలి, అలాంటివి ఏమైనా చెప్పారా మీకు? స్క్వేర్ ఫీట్ 20 ఉండాలని చెప్పారు. మినిమమ్మా? మినిమమ్. మాదైతే ఉంది అంత. సో మీరు ఇప్పుడు రెంటెడ్ చిన్నగా ఉంటే బాగుంటుంది కదా సార్, చూసే కూడా ఒక రకంగా ఉండాలి కదా. మనకు 10-15 బండ్లు పట్టాలి కదా షోరూమ్. అందులో 3 బండ్లు 2 బండ్లు పెట్టుకుంటే బాగుంటుంది కదా చూడటానికి కూడా జనాలు. మీ ఇప్పుడు ఏరియాలో రెంట్ ఎంత మీకు? రెంట్ వచ్చి 12,000 సార్. 1,00,000 రూపాయలు అడ్వాన్స్, 12,000 రెంట్. ఇప్పుడు మీరు వేణు మోటార్స్ వాళ్ళు ఇస్తున్న మార్జిన్ మీరు సాటిస్ఫై అవుతున్నారా? మనం మార్జిన్ కలిసి చూడకూడదు సార్. ఇప్పుడు స్టార్టింగ్ కదా, ఎలక్ట్రికల్ పెట్రోల్ నుంచి ఎలక్ట్రికల్ మారుతున్నారు జనాలు. మీరు వ్యాపారం చేసినప్పుడు మరి అదే మా వ్యాపారం కూడా అదే చెప్తాను. ఇప్పుడు మనం మార్జిన్ కలిసి చూడకూడదు, జనాలకు అలవాటు చేయాలి బండ్లు. అది పెట్రోల్ నుంచి దీనికి రావాలంటే కొంచెం తక్కువ మనం మార్జిన్ కలిసి చూడకుండా ఇవ్వాలన్నమాట. అట్లా ఇచ్చినప్పుడే మారుతారు. సో మీరు కొన్ని నెలలు అంత అమౌంట్ ఆశ పెట్టుకుని ఎంతంటే అంత అమౌంట్ పెట్టేస్తే కొనరు. అంటే కొన్ని నెలల పాటు మీరు ఇలాగే వెళ్తాం అనుకుంటున్నారు, లాభాలు ఉన్నా లేకపోయినా ముందు నడిపించుకుందాం. ఇప్పుడు మనము ఊరికి 2 బండ్లు 3 బండ్లు పోయేంత వరకు మనము మార్జిన్ కలిసి చూడకూడదు. ఇప్పుడు మీరు ఉండే ఏరియా నుంచి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో వేరే ఏవి షోరూమ్స్ ఉన్నాయి? ఏవీ లేదు సార్. మీరే ఇంకా? మేమే ఫస్ట్ పెట్టినాము, మన ఊర్లో లేదని పెట్టినాము. మీరు ఇప్పుడు వేణు మోటార్స్ 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10కి 10 ఇస్తాను. ఫుల్ సాటిస్ఫైడ్. మీ పేరు? కృపాకర్ అండి నా పేరు. ఈ 10th స్టార్ట్ చేద్దాం అన్న ఆలోచనలో ఉన్నాం సార్. సో ఇదే సార్, లో బడ్జెట్లో వెహికల్స్ వెళ్ళాలంటే చూసి వాటి ఆర్డర్ చేద్దామని వచ్చాం సార్. మీరు కన్ఫర్మ్ చేసుకున్నారు డీలర్షిప్? కన్ఫర్మ్ సార్. నాకు ఒక ప్రశ్న, అంటే చాలా వరకు డీలర్స్ ఉన్న డౌట్ ఇదే, వేణు మోటార్స్ వేణు గారు అయితే వాళ్ళు తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారు, మిమ్మల్ని ఇంకొంచెం ఎక్కువగా అమ్ముతున్నారు.
ఆయన ద్వారా వస్తే ఇంకా తక్కువ ప్రైస్కి అమ్ముతున్నారని చెప్పి బయట టాక్ ఉంది. దానివల్ల డీలర్స్కి ఇబ్బంది కదా? ఇబ్బంది ఏం లేదు సార్, ఎందుకంటే మాకు ట్రాన్స్పోర్ట్ అది ఉంటుంది కదా సార్. సో ఇంకోటి కూడా ఏమంటే ఇప్పుడు పులివెందులు ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ధర్మం వచ్చి చూడేంత ఇప్పుడు ఇదే ఉండదు. సో పులివెందులు అవైలబుల్ ఉన్నప్పుడు సర్వీస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం కాబట్టి సో దే కెన్ అప్రోచ్. మీ సర్వీస్ పరంగా ఎటువంటి సపోర్ట్ ఇస్తా అన్నారు మీకు? ఎవ్రీథింగ్ సార్. టెక్నీషియన్ మీకు ట్రైనింగ్ ఇస్తున్నారా? అవును సార్, టెక్నీషియన్ తీసుకొచ్చాను ఇవాళ, వాళ్ళకు ఒక 1 వీక్ వరకు ట్రైన్ చేస్తామని చెప్పి చెప్పారు సార్. ఇప్పుడు వేణు మోటార్స్ షోరూమ్ పులివెందులు ఇక్కడే తీసుకున్నాం సార్. మీ దగ్గర అయితే ఇంకొక 2000-3000 ఎక్స్ట్రా అంది అనుకున్నాం. ధర్మవరంలో అయితే ఇంకా 2-3 వేలు తక్కువగా వస్తుంది అనుకున్నాం. కస్టమర్ అక్కడి నుంచే కొనుక్కుంటారు కదా అప్పుడు. సార్ అదే ఉండదు సార్, యాక్చువల్గా పులివెందుల నుంచి ఇక్కడ తీసుకుంటే నియర్లీ 100 కిలోమీటర్స్ ఉంది సార్. సో నాకైతే ఆ భయం లేదు, ఇంకా దగ్గర ఉన్న ఏముందో నాకు లేదు, కానీ పులివెందుల వాళ్ళకైతే నాకైతే ఆ భయం అయితే లేదు. సో ఇంకోటి కూడా నేను ఏమనుకుంటున్నాను అంటే సార్, మార్జిన్ పాయింట్ ఆఫ్ వ్యూ వన్స్ నెంబర్ ఆఫ్ సేల్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్గా మేము ప్రాఫిట్లో కూడా మేము కూడా సాటిస్ఫై అవుతాం. సో మార్జిన్ ఈ బండికి ఇంతే ఉండదు, నెంబర్ ఆఫ్ సేల్స్ ఇంపార్టెంట్ సార్. సో మీ ఉద్దేశంలో ఇప్పుడు వేణు మోటార్స్ నుంచి వచ్చిన ఆ పర్టికులర్ మార్జిన్ మీకు హ్యాపీగానే ఉంది? సార్ యాక్చువల్గా ఏంటంటే నేను మాకు అవసరమయ్యే ఈవీ స్కూటర్ తీసుకుందాం అనే ఆలోచన నేను ఎంక్వైరీ చేస్తే నాకు చాలామంది, నాకు యాక్చువల్గా తండ్రి దీని గురించి ఐడియా లేదు సార్. యాక్చువల్లీ ఈవీ స్కూటర్స్ గురించి నాకు పెద్దగా ఐడియా లేదు. సో ఎంక్వైరీ చేస్తే నాకు చాలామంది ఈ వేణు థండర్ స్కూటర్ సజెస్ట్ చేశారు. అప్పుడు అందరు చెప్పింది ఏంటంటే, మీరు దీన్ని తీసుకోవాలంటే కడపలో షోరూమ్ ఉంది అక్కడ వెళ్ళాలి, లేదా ధర్మవరం ఉంది ధర్మవరం రావాలి. అంటే మీరు ఇందాక క్వశ్చన్కి ఇక్కడ మీకు ఆన్సర్ దొరుకుతుంది. నేను అక్కడ ఏం ఆలోచన చేశానంటే, ఇక్కడే ఉంటే బాగుంది కదా, అంత దూరం పోయి ఏం తీసుకుంటాం అబ్బా అని ఆలోచన చేశాను సార్. అప్పుడు మా బామ్మర్ది ఇతను ఒకసారి చూడండి అని చెప్పేసి ఇక్కడ వచ్చి చూశారు. అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నేను ఇక్కడ నుంచి తీసుకున్నాను. ఓకే, అక్కడ ఆప్షన్ ఉంటే 2000 కాదు 5000 ఎక్కువ అక్కడ తీసుకున్నాను. సో మీరు ఆప్షన్ ఉంది కాబట్టి ప్రైస్, అక్కడ ఆప్షన్ లేదు కాబట్టి నేను ధర్మవరంలో తీసుకున్నాను సార్. అక్కడ వేణు థండర్ అక్కడే షోరూమ్ ఉంటే నేను అక్కడే తీసుకునేవాడిని. 2-3,000 డజన్ మ్యాటర్ మీ మ్యాటర్ కాదని అక్కడ నేను తీసుకునేవాడిని సార్. ఇంకొక ప్రశ్న, ఇప్పుడు మీరు వేణు మోటార్స్ దగ్గర డీలర్షిప్ తీసుకునే ముందు వేరే కంపెనీస్ కూడా ఎంక్వైరీ చేసే ఉండి ఉంటారు కదా. సో వాళ్ళకి దీంట్లో మీకు ఏమి డిఫరెన్స్ అనిపించింది? మెయిన్ క్వాలిటీ సార్, క్వాలిటీ ఒక డిఫరెంట్ అనిపించింది. తర్వాత నేను ఇక్కడ వేణుగారితో మాట్లాడిన తర్వాత వీళ్ళు ఇచ్చే అసూరెన్స్ నాకు బాగా నచ్చింది సార్. ఇంకా వాళ్ళు జనరల్గా ఏంటంటే వేరే షోరూమ్స్లో ఏమైనప్పుడు ఏమంటారంటే, సార్ మీకు 60 కిలోమీటర్స్ ఈజీగా వస్తుందండి, ఇబ్బంది ఏం లేదు, మీరు జాగ్రత్తగా తోలుకుంటూ వస్తుంది. మనం జాగ్రత్తగా తోలుతాం లేదో మనకి తెలియదు. సో జనరల్గా అలాంటి ఏంటంటే వాళ్ళు ఇచ్చే అసూరెన్స్ అనేది నాకు అంత స్ట్రాంగ్ అనిపించలేదు. బట్ వేణు గారు చెప్పింది నాకు బాగా ఇదేంటి సార్. సో నేను కస్టమర్గా డీలర్స్కి ట్రాన్స్ఫర్ అయ్యాను వేణు గారు మాట్లాడిన తర్వాత. సార్ మీరు ఏ డీలర్ సార్? డోన్ అండి. డోన్. సో డోన్ పరిసర ప్రాంతాల్లో ఈవీ మార్కెట్ ఒకసారి అవగాహన చేసుకుని మీరు దిగి ఉంటారు కదా సార్? అవునండి. సో అంటే మీరు ఎంక్వైరీ చేసుకున్నప్పుడు వేణు మోటార్స్కి నచ్చింది ఏంటి, వేరే కంపెనీస్కి నచ్చిందండి? అంటే యాక్చువల్గా వేణు మోటార్స్ అనేది నేను ఒక 2 years నుంచి ఫాలో అవుతున్నాను, నేను కూడా చూసాను కూడా. సో వేరే ఈవీ వెహికల్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మనకు వెహికల్ బిల్డ్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. ప్లస్ పబ్లిక్లో కూడా కొంచెం ఫీడ్బ్యాక్ అనేది మంచిగా ఉందన్నమాట వేణు మోటార్స్కి, అంటే అదర్ వేరే ఈవీ వాళ్ళతో కంపేర్ చేసుకుంటే. సో అందుకని నేను ఇది డీలర్ తీసుకోవాల్సి వచ్చింది. మీరు తీసుకుని ఎంతకాలం అవుతుంది? హార్డ్లీ 2 months అండి. 2 months అంతే. సో ఈ 2 months కాలంలో వేణు మోటార్స్తో జర్నీలో మీకు పాజిటివ్స్గా నెగిటివ్స్గా ఏమి అనిపించింది? నెగిటివ్స్ ఏం లేవండి, అన్ని పాజిటివ్స్. నెగిటివ్స్ అయితే ఏం లేవు. వారంటీ క్లెయిమ్స్ పరంగా కొంతమంది కొంచెం డిలే అవుతుందని చెప్పి అంటున్నారు. యాక్చువల్గా నాకైతే ఇప్పుడు దాకా 0 కంప్లైంట్స్ ఏం లేవు కస్టమర్స్ నుంచి నాకు. సో నో నెగిటివ్. ఓకే, సో మీరు ఎంత పెట్టుబడి పెట్టారు? ఆల్మోస్ట్ 6 lakhs అండి. సో స్టార్టింగే 6 lakhs. అందులో మీకు ఏమన్నా అడిషనల్గా అంటే ఇప్పుడు డిపాజిట్ లాంటిది ఏమైనా తీసుకున్నారు? లేదండి, డిపాజిట్ చేయండి 0. మీకు ఎంత స్క్వేర్ ఫీట్ షోరూమ్ ఉండాలి అలాంటి ఏమైనా చెప్పారా? చెప్పారు, బట్ అంతే దాంట్లో తీసుకున్నాను నేను కూడా. ఎంత చెప్పారు? అది ఎగ్జాక్ట్లీ ఐడియా లేదండి, బట్ నాకు అంతే తీసుకున్నాను. మీరు డిస్ప్లేకి ఎన్ని వెహికల్స్ పెట్టగలుగుతున్నారు? 10 అండి, 10-12. ఇప్పుడు మీకు వెహికల్స్ కావాలని ఆర్డర్ పెట్టిన విత్ ఎంత టైంలో డిస్పాచ్ చేస్తారు? మ్యాక్సిమం 3-4 days. 4 days. సో ఓవరాల్గా మీరు వేణు మోటార్స్ డీలర్గా హ్యాపీగానే ఉన్నారు. 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారు? 10కి 9 ఇస్తాను. 1 మార్క్ ఎవరికి ఇచ్చారు? అంటే కొంచెం మనకు ఏంటంటే కొంచెం రేట్స్ ఇంకొంచెం తగ్గించి బాగుంటుంది మీ అభిప్రాయం. కర్నూలు సార్, ఇది RRE బైక్స్, కర్నూలు వెంకటరమణ కాలనీ, స్కందా క్లౌడ్ అండ్ బ్యాక్ సైడ్.
సార్ మేము ఆల్రెడీ మనం కలిసాం, ఈయనతో మనం ఆల్రెడీ మన ఛానల్లో వీడియో కూడా చేసాం. అంటే మీరు ఓపెన్ చేసిన కాడి నుంచి ఈ టైం వరకు మీకు ఎన్ని వెహికల్స్? 42 అయిపోయింది. 42. అంటే ఆల్మోస్ట్ నాది 2 months అవుతుందా? సెప్టెంబర్ 4th. ఓకే, సెప్టెంబర్ అంటే 4 months అవుతుంది. సో 4 monthsలో అంటే మీరు ఈ 42 వెహికల్స్తో సాటిస్ఫైగానే ఉన్నారు సేల్? ఓకే, కంప్లైంట్స్ అయితే ఏం రాలేదు. ఇప్పుడు పాత కస్టమర్స్ ఉంటారు కదా ఆల్రెడీ సార్, ఇప్పుడు వేణు మోటార్స్ అవి ఒక 2 బండ్లు వచ్చాయి అనమాట. బ్యాటరీస్ ఇష్యూ. ఒక వాళ్ళే కూడా మీరు చేస్తున్నారు? సర్వీస్ కూడా చేస్తున్నారు అవి కూడా. సో మీరు ఇప్పుడు కర్నూలులో ఈవీ వెహికల్ షోరూమ్స్ మీ కాకుండా వేరే ఉన్నాయా? ఉన్నాయి, ఇంకో 6 ఉన్నాయి. 6 నాన్ రిజిస్టర్డ్ వెహికల్స్ ఉన్నవి? నాన్ రిజిస్ట్రేషన్ 2 ఉన్నాయి, 2-3 ఉన్నాయి. మీరు ఇచ్చే ప్రైస్ కన్నా తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు? తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు. మరి మీకు అనిపించలేదు? లాస్ట్ మంత్ 1,00,000కు 3 బండ్లు అని పెట్టాడు ఆఫర్. 1,00,000 3 బైక్స్ అని. కానీ కస్టమర్స్ మన దగ్గరకు వస్తారు కదా, కస్టమర్స్ మీరే వచ్చారనుకోండి, సార్ 1,00,000కు 3 బండ్లు కదా అంటే చెప్తాను, సరే ఆడపోయి చూడండి, ఓకే బిల్ క్వాలిటీ కానీ సర్వీస్, అసలు బండ్లు ఎక్కడి నుంచి తెప్పిస్తున్నారు, వాళ్ళ బండ్లు ఎక్కడి నుంచి తెప్పిస్తారు కనుక్కోండి, సర్వీస్ బాగుందంటే అక్కడే తీసుకోపోవాలి. సార్ చూసుకోండి, కస్టమర్ మీ ఇష్టం, మీ ఛాయిస్ వస్తే. సో మీకు ఎప్పుడు అనిపించలేదు వేణు మోటార్స్ కూడా కొంచెం ప్రైస్ తగ్గిస్తే బాగుండని చెప్పి? అనిపిస్తా, ఎందుకు అనిపించదు? కొంచెం మార్జిన్ పెంచితే బాగుంటుంది అనిపించింది? ఎందుకు అనిపించదండి? మరి చెప్పలేదు కదా మరి డీలర్స్ అడగడానికి వచ్చినాం సార్. అడగడానికి వచ్చారా? ఓకే. సో ఇప్పుడు వేణు మోటార్స్ ఇప్పుడు మీకు తెలుసు 36,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అనౌన్స్ చేశారు, తెలుసా మీకు? తెలుసు, అది చూడనికే వచ్చాను. మీరు ఇప్పటిదాకా తీసుకోలేదు? అది తీసుకోలేదు, మొన్ననే కదా అంతా లాస్ట్ ఒక జనవరి 1st టైం అది లాంచ్ చేసింది. సో అది మీకు అప్పుడు బెటర్ అనిపిస్తుంది 36,000 రూపాయల కంటే? బాగుంటుంది, సేల్స్ బాగుంటుంది కదా. సో మీకు వచ్చే కస్టమర్స్ ఇలా నాకు తక్కువ ప్రైస్లో 36,000 దొరుకుతుందని అడుగుతున్నారు ఎవరైనా? అంటే ఎవరైనా అడుగుతారు కదా, తక్కువకి వస్తే తక్కువ, క్వాలిటీ బాగుండాలి, తక్కువ ఉండాలి కస్టమర్స్. సో మీకు సర్వీస్ సపోర్ట్ ఎలా ఉంది? బాగుంది. ఎప్పుడైనా మీకు ఇలా అరే నాకు సరిగ్గా లేదా అనిపించిన టైం ఏమైనా ఉంది? అంతా బాగానే ఉంది. అంతా బాగుంది. సో కర్నూలులో మీ పార్ట్స్ ఏమైనా డిస్పాచ్ చేయమంటే ఎన్ని రోజుల్లో డిస్పాచ్ చేస్తున్నారు? అంటే మేము కంపెనీ నుండి మీకు ఏమైనా పార్ట్ కావాలంటే 2 days అంతే, 1 or 2 days. ఓవరాల్గా మీరు వేణు ఇంకా అర్జెంట్ అంటే కూడా మనకేదో అనంతపురం నుంచి అది ఆర్టీసీ ఉంది కదా ట్రాన్స్పోర్ట్, అది వేస్తున్నారు, ఈవినింగ్ వచ్చేస్తుంది. ఓకే, మార్నింగ్ చేస్తే ఈవినింగ్ వచ్చేస్తుంది. సో వేణు మోటార్స్ కంపెనీ వాళ్ళు ఇది మార్చుకుంటే బాగుండని అనిపించే ఏమైనా ఉందా? మార్జిన్ నాకైతే ఏం లేదు, బాగానే ఉంది, అంతే. సర్వీస్ బాగానే ఉంది సార్. అది 10కి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు? 10కి 10 ఇస్తాం. ఇది వేణు మోటార్స్ సంబంధించిన డీలర్స్ ఇంటర్వ్యూ అనమాట. చూసారుగా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉందో. అలానే వేణు మోటార్స్ కంపెనీ నుంచి అయితే వేణు మోటార్స్ థండర్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆఫర్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు 36,000 రూపాయలకి లో బడ్జెట్లో కూడా ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇటువంటి లేటెస్ట్ ఈవీ కంటెంట్ కోసం మన ఈవీ కొరల్ లైవ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రై ది ఫ్యూచర్.